అదే క్వశ్చన్ ఇప్పుడు కూడా రిపీట్ అవ్వచ్చేమో కదా. అదే సార్ కంపల్సరీ ఆన్సర్ రిపీట్ ఎగ్జాక్ట్లీ సార్. అందుకే లాస్ట్ ఇయర్ గబ్బర్ సింగ్ చేసి ఈ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోండి, మీరు అన్నట్టుగా రిపీట్ అవ్వదు. 10 years గ్యాప్. 13 years సార్. మొన్న ఒక అప్పుడు వచ్చి ఫోటో తీస్తున్నాడు, అన్న గబ్బర్ సింగ్ అప్పుడు నేను 5th క్లాస్ 6th క్లాస్ అన్నాడు. ఇలా ఒక ఇచ్చా, నువ్వు ఇప్పుడు సంవత్సరాలు చెప్పకరా. సో ఇప్పుడు వాళ్ళందరూ 20sలోకి వచ్చారు, టీన్స్లో ఉన్న వాళ్ళందరూ 20sలోకి వచ్చారు. సో వీళ్ళు ఈ జెన్జీ ఇంక వాట్ ఎవర్ మారిన తర్వాత రియల్ మాస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్ చూడాలి కళ్యాణ్ గారి దగ్గర నుంచి. రీసెంట్గా ఫంకీ సినిమాలో అందుకు ఐ వాంట్ టు షో దట్. మీరు అడిగింది, మీరు చెప్పిన ఆన్సర్కి అంటే అప్పుడు 13 ఏళ్ళు అయింది కదా. 13 ఏళ్ల క్రితం హరీష్ శంకర్ ఎలా ఉన్నాడో, ఎనర్జీతో అయితే ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఇందాక రాజేష్ అడుగుతున్నట్టు పంకీలో ఒక ఇవి కూడా చేశారు. అవును. ఏంటి సార్, ఏం సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏముంది సార్, దేన్ని అంటే నెగిటివ్ కామెంట్స్ని విమర్శించే మనుషుల్ని సీరియస్గా తీసుకోకపోవడం, అస్సలు సీరియస్గా తీసుకోవడం, సీరియస్ తీసుకుంటే చాలా సీరియస్గా తీసుకోవడం. పంకీలో ఇప్పుడు పార్ట్ 2 మీద చిన్న సెటరికల్ అనిపిస్తుంది. అది అదే ఇంటర్వెల్ వరకు ఫస్ట్ నేను చెప్పిన డైలాగులు అన్నిటికీ అనుదీపే కార్ సమాధానాలు అనుదీప్ చెప్తాడు. నేను అక్కడికి డైరెక్టర్గా వెళ్ళలేదు, రైటర్గా వెళ్ళలేదు. ఆయన సరదాగా రమ్మన్నాడు, పేపర్లో ఇచ్చారు, మీరు ఏమైనా డెవలప్ చేయండి సార్. వద్దు సార్, మీరు ఇవన్నీ రాశారు, మీరు డైరెక్టర్గా మీరు ఏమనుకుంటారో అదే చేశారు. మళ్ళీ ఇక్కడ నా దర్శకత్వ ప్రతిభ చూపించడం రాలేదు, ఇక్కడ దాకా వదిలేయండి సార్, కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను చెప్పి ఆ సీన్ ఎంజాయ్ చేసి వచ్చా.